వచ్చింది. మరోసారి వివాదంలో చిక్కుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ముద్దు పెట్టుకుంది ఓ జంట. ఇది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ పేరుతో అనుచిత ప్రవర్తన గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. నుదుటిపై ముద్దులు పెడుతూ వివిధ స్టిల్స్లో ఫోటోలు అక్కడ దర్శనమిస్తున్నాయి. వాటిని బ్లర్ చేసి చూపించే ప్రయత్నం జరుగుతుంది. మీరు చూడొచ్చు, గొల్ల మండపం నుంచి అఖిలాండ వరకు కొనసాగింది షూటింగ్. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఫోటో షూట్ రీల్స్ చేయడం తిరుమల తిరుపతి దేవస్థానం నిషేధించింది. ఇంత జరుగుతున్న టీటీడీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు, అక్కడికి జంట చేరుకుని మాడవీధులుగా మనకు కనిపిస్తుంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి అంటే తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఎవరికైనా కూడా ఆ ప్రాంగణం అర్థమైపోతూ ఉంటుంది. తిరుమలకి వెళ్తాం దేనికయ్యా? దేవుడి దర్శనానికా, లేకపోతే హడావిడి చేసుకోవడానికా? ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం కొండ ఎక్కితే చాలని చెప్పి తరించుకుపోతూ ఉంటారు. మీకు డబ్బుంటే ఏ సముద్రం ఒడ్డుకో, ఏ బీచ్కో, మీకు ఇంకా క్రేజీగా ఉంటే మీకు ఇంకా క్రేజీస్, ఇంకా ఫ్యాంటసీస్ అంటూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే కనుక కొన్ని విచిత్రమైన కొంతమంది సమాధుల దగ్గర ఎవరో ఫోటో షూట్ తీసుకున్నారు మొన్న ఎప్పుడో. అలాంటివి ఏమైనా ఉంటే అటువంటి చోట్ల ప్రయత్నం చేసుకోవచ్చు. ఇదేం పిచ్చిది? ఈ పిచ్చి ఇంకా అడ్డు అదుపు ఉండదా? ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇంకెక్కడ దొరకలేదా మీకు? తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల ఆ కొండ మీదకి ఎక్కే ఫోటోషూట్ చేసుకోవాలా? ఆ ముద్దులేంటి? భక్తిభావంతో వెళ్ళాలి. కానీ ఇదేం ప్రవర్తన? ఇదే అనుచిత ప్రవర్తన. హ్యాపీగా కలకాలం కలిసి ఉండాలని చెప్పి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అలా ఉండొచ్చు కదా. ఇదేం విచిత్ర ప్రవర్తన ఇది? ఆ ముద్దులేంటి? అక్కడ చూడ మరి ఫోటోషూట్. అసలు కింద నుంచే ఈ ఫోటోషూట్స్ అనేది కింద నుంచే నిషేధించేస్తే బాగుంటుందేమో అనే అభిప్రాయం కూడా కొన్ని రోజుల పోతే వ్యక్తం అవుతుంది. ఇంకా ఎందుకంటే 7 కొండలు అది. ఒక్కసారి మీ ఫోన్లు, మీ కెమెరాలు పక్కన పెట్టేసి 7 కొండలు ఎక్కినప్పుడు ఆస్వాదించండి. బహుశా అద్భుతం అంతే. అది నడిచెక్కుతారా, లేకపోతే బస్సులో వెళ్తారా? ఎలా వెళ్ళినా ఒక భక్తుడికి, నిజమైన భక్తుడికి పోనీ భక్తిభావం కూడా తీసి పక్కన పెడదాం. ఫర్ సమ్ టైం పక్కన పెడితే ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకు కూడా, ఒక మనిషి అనేవాడు ప్రకృతిని ఆస్వాదించేవాడు కూడా ఆ ప్రాంతం, ఆ ప్రాంగణం చాలా నచ్చుతూ ఉంటుంది. ఎందుకంటే 7 కొండల మీద ఉన్న ప్లేస్ అది. అక్కడ వర్షం పడుతూ ఉంటే 2 కళ్ళు సరిపోవు చూడడానికి. ఆ పచ్చదనం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటే వచ్చే అద్భుతం వేరు. అక్కడ కూడా ఈ ఫోటోషూట్లు, ఈ ఫోన్లు ఏంటి పెంట? ఫోటోషూట్కి ఇంకెక్కడ దొరకలేదా చోటు మీకు? తిరుమలకే వెళ్ళాలా? అక్కడ ఫోటోషూట్ చేసుకోవాలా? ఇది భక్తుల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహం, కోపం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఈ ఘటన పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఏమైనా రియాక్ట్ అవుతుందా? సచిన్, ఏదైతే తిరుమల క్షేత్రంలో ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు, అదే రకంగా కొన్ని ఏదైతే ఫేక్ ప్రమోషన్స్ చేసుకునే విధంగా కావచ్చు, ఈ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కావచ్చు, ఇన్నిసార్లు టీటీడీ అనౌన్స్ చేసిన ఎలాంటి చర్యలు ఇక్కడ చేయకూడదు, ఇలాంటి ఫోటోలు కానీ ఇతర ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించిన రీల్స్ కానీ ఇలాంటివి చేయడం నిషేధం అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతిసారి కూడా కొంతమంది భక్తులు భక్తి భావన పక్కన పెట్టి అక్కడికి వచ్చింది ఏదో ఒక ప్రైవేటు ప్లేస్కి వచ్చినట్టుగా భావించి ఫోన్లు చేత పట్టుకోవడం, వాళ్ళ ఇష్టానుసారంగా రీల్స్ చేసుకోవడం, ఇలాంటి ఫోటో షూట్లు దిగడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అనేక మార్లు టీటీడీ మాత్రం తెలియజేస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నటువంటి విమర్శలు కూడా వెలువడుతున్నాయని చెప్పాలి. ఇవాళ జరిగినటువంటి సంఘటన తెలిస్తే ఏకంగా ఒక కెమెరా చేత పట్టుకొని ప్రీ వెడ్డింగ్ షూటింగ్ నిర్వహించుకుంటూ నుదుటిన ముద్దు పెడుతున్నటువంటి సీను అతను ఎవరైతే కెమెరాలో తీసేందుకు ప్రయత్నిస్తున్నాడో అది చూసినటువంటి భక్తులంతా కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పాలి. స్వామివారి చెంత ఇదేంటి, మీకు ఏదైనా ఉంటే బయట సిటీల్లో వెళ్ళి చేసుకోవచ్చు, కానీ స్వామివారి చెంతకు వచ్చినప్పుడు గోవిందనామ స్మరణ తప్ప వేరే ఉండకూడదు. అలాంటి చోట ఇలాంటివి వికృత చేస్తేందంటూ కూడా భక్తులైతే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ
పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎవరు గుర్తించలేదన్నటువంటి వాదన కూడా వినబడుతుంది. వీరు ఏదైతే అఖిలాండ వద్ద నుంచి కూడా కెమెరా చేత పట్టుకొని ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి నెలకొనింది. ఈ నేపథ్యంలోనే గొల్ల మండపానికి కొంచెం పక్కనే సమీపంలోనే ఒక చోట నిలబడి ఎవరైతే పెళ్లి కూతురికి అతను ముద్దు పెడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని కెమెరాలో తీస్తుండడం, అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పాలి. సోమవారి చెంత ఇలాంటివి ఏంటి, ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని భద్రతా సిబ్బంది కూడా దండించే వాళ్ళు లేరంటూ కూడా భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా టీటీడీ పలుమార్లు చెప్తున్నప్పటికీ అనేక చోట బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. తిరుమల క్షేత్రంలో ఇటువంటి ఈ సోషల్ మీడియా సంబంధించినటువంటి రీల్స్ కానీ ఇతర ఏదంటే ఒక వల్గర్గా ఇటువంటి ప్రవర్తనలు ఇక్కడ చేయకూడదు, ఒక దైవ చింతనలో మెలగాలంటూ కూడా అనేక చోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేసింది. తెలియజేస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు మాత్రం భక్తుల్ని తీవ్ర ఒక మనోవేదనకి గురి చేస్తున్నాయని చెప్పాలి. ఇలాంటి సంఘటనల పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ విభాగం కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, ఓ కన్ను వేసి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు, కనీసం ఆ మాత్రం భద్రత ఇక్కడ అంత లోపం కనబడుతుందన్నట్టు కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని పరిస్థితి. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క సంఘటన పట్ల మాత్రం విజిలెన్స్ అధికారులు కూడా మళ్ళా సమాచారం తీసుకున్న వెంటనే ఆ కెమెరాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా మేము పరిశీలిస్తామంటూ కూడా తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలియాల్సింది. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతారో, లేకపోతే వాళ్ళు ఈ యొక్క ప్రీ వెడ్డింగ్ షూట్ ఇంకెక్క తిరుమల క్షేత్రంలో ఇంకెక్కడైనా చేశారన్న కోణంలో కూడా ఆ కెమెరాని వచ్చి తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆల్ రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మరోసారి వివాదంలోకి వెళ్ళింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ముద్దులు పెట్టుకుంది జంట. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ పేరుతో అనుచిత ప్రవర్తనకు సంబంధించి అక్కడ భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. నుదుటిపై ముద్దులు పెడుతూ వివిధ స్టిల్స్లో ఫోటోలు తీసుకుంటున్న క్రమం. గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు కొనసాగింది షూటింగ్. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఫోటోషూట్ రీల్స్ చేయడం నిషేధించింది టీటీడీ. ఇంత జరుగుతున్నా టీటీడీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం కాకుండా మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలకు దిగవలసిన అవసరం కనిపిస్తోంది? ఇంకా ఎటువంటి స్ట్రిక్ట్ కండిషన్స్, ఎటువంటి స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్